పాత్రికేయ మిత్రులకు నాతో పాటు ఈ కార్యక్రమంలో పేదల పక్షాన పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి తీరుతాం అనేటువంటి సంకల్పంతో వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, మాజీ మంత్రివర్యులందరూ కూడా ఏకోన్ముఖంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. హైడ్రా రేవంత్ రెడ్డి సృష్టించినటువంటి, ప్రభుత్వం సృష్టించినటువంటి హైడ్రా పేదల పాలిట ఒక శాపంగా, అక్రమార్కుల పాలిట వరంగా తయారైందనడానికి నిదర్శనం ఇక్కడ జరుగుతున్నటువంటి భూ కుంభకోణం. కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల పాటు దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలు అన్నం పెట్టే అన్నపూర్ణగా హైదరాబాద్ మహానగరం వైపు చూసి అనేక మంది నిరుపేదలు జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి హైదరాబాద్ మహానగరం ఈరోజు దుర్మార్గపు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పాలనా కాలంలో ఏ మూలకు పోయినా పేదల హాహాకారాలు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. మరి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఆ రోజు తెలంగాణ కొట్లాడి సాధించినటువంటి పార్టీ నాయకులంగా మా నాయకుడైనటువంటి, మనందరి నాయకుడైనటువంటి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరంలో ఎటువంటి దాష్టీకం పేదల పక్షాన జరిగిన, పేదలపైన జరిగిన సహించేది లేదు అనేటువంటి ఆలోచనతోనే మమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగింది అనేటువంటి విషయాన్ని మరి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి పాలనలో హైడ్రా ఎవరి కొమ్ము కాస్తా ఉన్నది? గడిచిన 1.5 సంవత్సరాల కాలంలో అనేక కాలనీలలో ఇటువంటి భయానక పరిస్థితులే కొనసాగినాయి. ఇవాళ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దాష్టీకాలకు కొమ్ము కాసేటువంటి సంస్థగా పేదల పాలిట ఇందాక నేను చెప్పినట్టు ఒక శాపంగా తయారైనటువంటి హైడ్రా దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇదే స్థలంలో మరి ప్రభుత్వం, నిజంగా ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం, ఆత్మవిశ్వాసం, రేషం ఉంటే పేదల ఇండ్లను కూల్చడం కాదు, ఈ అక్రమార్కులకు సంబంధించినటువంటి స్థలాలను స్వాధీనం చేసుకోవాలి. ఇవాళ ప్రభుత్వానికే సవాలు విసిరేటువంటి ఘటన, మరి తీసివేసినటువంటి మళ్ళీ షీట్స్ను 24 గంటల లోప పునరుద్ధరించడం జరిగింది అని అంటే వాళ్ళ వెనుక ఉన్నటువంటి వ్యక్తి ముమ్మాటికి ముఖ్యమంత్రి గారే. కాబట్టి ఇది ఎవరి దయాదాక్షిణ్యం మీదనో, ఎవరి కరసన్నల్లోనో జరుగుతున్నటువంటి దుర్మార్గపు కార్యక్రమం కాదు. స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి భరోసాతో ముఖ్యమంత్రి వెనకుండి నడిపిస్తున్నటువంటి తతంగం. ఏ శాసనసభ్యులైతే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవడం జరిగిందో వాళ్ళు అధికార పార్టీలోకి మారితే అనేక రకాలైనటువంటి నజరానాలు ఇస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ నజరానాలు ఇచ్చేటువంటి పరంపరలో ఒక భాగమే ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారి చేస్తున్నటువంటి నిర్వాహకం. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు, లజ్జ ఉంటే ఈ దాష్టికాన్ని ఆపాల్సిందిగా కూడా మేము సూచన చేస్తూ ఉన్నాం. నాలా కన్వెన్షన్ కాదు, ఈ అలాట్మెంట్ లేకుండా అక్రమంగా ఆక్రమించుకొని ఇది ఇక్కడ ఈ నియోజకవర్గంతో పాటు, ఈ ఎమ్మెల్యేతో పాటు అనేక మంది హైదరాబాద్ మహానగరంలో స్వైర విహారం చేస్తూ ఉన్నారు. సామెత ఉంది మనకు తెలుగులో, యథా రాజా తదా మిగతా నాయకులు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే అవినీతికి, అక్రమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణతో పాటు భారతదేశానికే ఆ దుర్మార్గపు పేరు తీసుకొచ్చినటువంటి దుర్మార్గం కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ గారి హయాంలో ఆదర్శానికి, అదేవిధంగా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారితే ఇవాళ అక్రమాలకు, దిగజారుడుతనానికి ప్రతిరూపంగా మారింది. మరి ఇటువంటి దుర్మార్గపు, దాష్టీకపు పాలన కొనసాగిస్తూనే ముఖ్యమంత్రి గారు ఉప ఎన్నికల్లో తిరుగుతూ మాకొక్కసారి అవకాశం ఇవ్వమంటున్నాడు. నీకొక్కసారి అవకాశం ఇచ్చినందుకు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎటువంటి దుస్థితిని ఎదుర్కొంటా ఉన్నారో ఇక్కడ ఉండేటువంటి ప్రజలతో పాటు అన్ని వర్గాల వాళ్ళు గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి దాష్టీకం చేస్తున్నటువంటి ప్రతి నిర్వాహకం తెలంగాణ ప్రజలతో పాటు ఇటువంటి నిరపేదల జీవితాల మీద మీరు చేస్తున్నటువంటి వికృత దాడి మీ పాలిట మరణ శాసనంగా మారుతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ, ఇటువంటి కార్యక్రమం ఎక్కడ జరిగినా, ఏ పేదల మీద జరిగినా
అవినీతి అక్రమం ఎక్కడ జరిగినా బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా మా నాయకుడి ఆదేశాల మేరకు దీన్ని ప్రతిఘటిస్తాం. ప్రభుత్వ మెడలు వంచుతాం. పేదలకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా మా కార్యాచరణ ఉంటుంది. ఈరోజు బాధితులైనటువంటి పేదలకు మేము సూచన చేస్తూ ఉన్నాం. వారికి తప్పకుండా మీకు న్యాయం జరిగేంత వరకు మీ వెంట మేము ఉంటామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఇప్పటికైనా ఇంత జరిగినాక కూడా చర్య తీసుకోకపోవడం అంటే ప్రభుత్వం నిస్సిగ్గుగా ఈ కార్యక్రమాన్ని చేసింది మేమే అని ఒప్పుకోవడమే అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో హైడ్రాను అడ్డుపెట్టుకొని ఏ రకంగా వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారో, ఏ రకంగా హైడ్రాతోని పేదల బతుకులు చిందరవందనం చేస్తున్నారో, ఏ రకంగా పేదలని ఇల్లు కూల్చేసి రోడ్డుకి ఈడుస్తున్నారో అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. హైడ్రా చేస్తున్నటువంటి ఒక తప్పుడు విధానాలతో ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాలు, హైడ్రా తీసుకున్నటువంటి చర్యల వల్ల పేదలు ముఖ్యంగా మరి ఎవరైతే గుడిసెలు వేసుకొని ఉన్నారో వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా చింద్రవింద్రమైనయో గత 2 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. మరి హైడ్రా బాధితులకి తెలంగాణలో ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి మా ప్రభుత్వం మరి చేసినటువంటి అనేక మంచి కార్యక్రమాలు, ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్న తర్వాత మా పార్టీ కార్మిక అధ్యక్షులు కేటీఆర్ గారు ఒక ఆధ్వర్యంలో హైడ్రా బాధితులకు అండగా ఉండి హైడ్రా చేస్తున్నటువంటి తప్పుడు పనులన్నింటినీ ఎత్తి చూపే ప్రయత్నంలో భాగంగా ఈరోజు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మధుసూదనాచారి గారి ఆధ్వర్యంలో మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మరి మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, సీనియర్ పార్టీ నాయకులందరం కూడా ఒక బృందంగా ఏర్పడి ఈరోజు గాజుల రామవరంలో ఏ రకంగా మరి అన్యాయం చేశారు పేదలకి, ఏ రకంగా అధికార పార్టీ నాయకులకు కొంగు కాస్తా ఉన్నారో ఒక ప్రత్యక్షంగా సాక్ష్యం చూపెట్టడానికే ఈరోజు గాజుల రామవరం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నటువంటి 307 సర్వే నంబర్లో మన కళ్ళ కట్టినట్టు కనబడేటువంటి ఈ యొక్క ఫెన్సింగే మనకి ఏదైతే వేసినారో అవే మనకి సాక్ష్యం అని చెప్పడానికి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా గాజుల రామవరంలో గత 10 సంవత్సరాల నుంచి, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పేదలు గుడిసెలు వేసుకొని ఇళ్లలో నివాసం ఉంటా ఉంటే వారి నిర్దాక్షిణంగా ఇళ్ళకెళ్ళి బయట ఈడ్చి ఇల్లు కూల్చేసి రోడ్ల పాలు చేసినారు. అదే సందర్భంలో ఇదే 307 సర్వే నంబర్లో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆర్కేపూడి గాంధీ గారి స్థలాన్ని మరి ఆ రోజు వాళ్ళ ఫెన్సింగ్ అంతా కూడా తీసేసినా వాళ్ళు మళ్ళీ అదే రోజున అధికార పార్టీ అండతో మరి ఈ స్థలానికి అంతా కూడా మళ్ళీ ఫెన్సింగ్ చేసుకోవడం జరిగింది. హైడ్రా ఏం చేస్తుంది అని ప్రశ్నించడానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా ఈ హైడ్రా పేద ప్రజలకు ఒక న్యాయం, మరి ఉన్నత వర్గాలకు ఒక న్యాయం, అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులకి, ఎమ్మెల్యేలకు ఒక న్యాయం, పేదల గురించి ఒక న్యాయం. గతంలో ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారో, అక్రమంగా ఇల్లు కట్టుకున్నారో ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చేస్తామని చెప్పినటువంటి హైడ్రా, ఎవరైతే రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తున్న హైడ్రా గతంలో పేదలందరి ఇల్లు కూల్చింది, కానీ వారి సొంత అన్నకి మాత్రం నోటీస్ ఇచ్చిన సంగతి చూశాం. అదే రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు క్లియర్గా చెరువులో ఉన్నది, మరి అక్కడ ఎఫ్టీఎల్లో ఉన్నది, బఫర్లో ఉన్నదని తెలుసు. అదే రకంగా వారి సొంత అన్న తిరుపతి రెడ్డి గారి ఇల్లు నివాసం కూడా ఇదే హైడ్రా నోటీస్ ఇచ్చింది, మీరు ఇదే ఎఫ్టీఎల్లో బఫర్లో నివాసం ఉంటున్నట్టు. అదే రకంగా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇప్పుడు శాసన మండలి చైర్మన్ గారు, అదే రకంగా పట్నం మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు చీఫ్ విప్ శాసన మండలిలో, అదే రకంగా అనేక మంత్రులు, అధికార పార్టీ చెందినటువంటి నాయకులు ఏమో హైడ్రా పోదు కానీ పేద ప్రజల దగ్గరకు వచ్చి మాత్రం ఇబ్బంది పెడుతున్న సంగతి చూసినాం. కాబట్టి దీన్ని ప్రశ్నించడానికి ఇక్కడ కళ్ళ కట్టడి కనబడుతూ ఉంది. ఏదైతే ఇక్కడ గాజుల రామవరంలో చేసినటువంటి పేదల ఇండ్లు ఏవైతున్నాయో వారి దగ్గర పోతే మళ్ళీ వాళ్ళు కరెంట్ కట్ చేసి కూడా ఇబ్బంది పెట్టారు, వాళ్ళు కరెంట్ రిస్టోరేషన్కి ఇబ్బంది పెట్టారు, వాళ్ళకైతే కట్టుకొనియారు. కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మరి రేవంత్ రెడ్డి గారు సుమారు 11 ఎకరాల సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని మరి గాంధీ గారికి నజరానగా సుమారు 1100 కోట్ల ఆస్తిని వారికి ధరదత్తం చేయడానికి మరి వారు మాటిచ్చి తీసుకున్నారా పార్టీలకని ప్రశ్నిస్తూ ఉన్నాం. వారికేమో కోట్లలో, అంటే మీ కోట్లలో స్టేలున్నా స్టేటస్కోలున్నా కూల్చేస్తామన్నటువంటి అన్యాయం, అక్రమం ఉంటే కూల్చేస్తామన్నటువంటి హైడ్రా ఈరోజు ఎందుకు ఈ ఫెన్సింగ్ని ఆపలేకపోయినది? వాళ్ళే కూల్చేసినటువంటి హైడ్రా వచ్చేసి కూల్చేసినటువంటి ఫెన్సింగ్ అందరినీ కూడా, ఈ షీట్స్ అన్నింటినీ కూడా
తీసేసిన 24 గంటల లోపలనే దౌర్జన్యంగా మళ్ళీ పెట్టుకుంటే హైడ్రా నిద్రపోతుందా అని చెప్పేసి ఈరోజు హైడ్రా అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా అన్యాయాలు, అక్రమాలు, ఈ యొక్క హైడ్రాను అడ్డుపెట్టుకుని దందాలు, వ్యాపారాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఖచ్చితంగా వారి గుణపాఠం చెప్పడానికి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నెరవేరుస్తాం. అందుకే ఇవన్నీ కూడా సమాజానికి తెలవాలా. ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారో, ఏ రకంగా హైడ్రాను వాడుకుంటున్నారో, ఏ రకంగా హైడ్రా ద్వారా వ్యాపారాలు చేసుకుంటారో, ఏ రకంగా హైడ్రా ద్వారా వసూలకు పాల్పడుతున్నారో స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి మనవి చేసుకుంటూ, మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆర్కిపుడి గాంధీ యొక్క 11 ఎకరాల స్థలాన్ని కాపాడడానికి హైడ్రా మరి కొమ్ము కాస్తా ఉంది ఈ యొక్క శాసనసభ్యుడికి గాంధీ గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకు దీనిపైన చర్య తీసుకోవట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి వీళ్ళు ఏమనంటే కోట్లు అని చెప్తారు, పేదలకేమో కోట్లు ఉన్నాయి కానీ ఏదైతే ఇప్పుడు అధికార పార్టీ చెందిన మాత్రం కోట్లు ఉంటాయా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి 11 ఎకరాల స్థలాన్ని ఇదే 307 సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలం అని చెప్పి ఏ రకంగా పేదలు కూల్చేశారో, ఏ రకంగా అయితే ఏదో గొప్పలకు పోయి మేము గాజు రామారంలో వెళ్ళి 15,000 కోట్ల రూపాయల 300 ఎకరాల స్థలాన్ని కాపాడినామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి హైడ్రా అసలు స్థలమంతా కూడా ఖాళీ ఉంది. ఇదంతా కూడా ఏదో 5 ఎకరాల 6 ఎకరాలు పేదలు ఉంటే ఆ ఇల్లు కూల్చేసి 15,000 కోట్ల స్థలాన్ని కాపాడినామని చెప్పేసి నిస్సిగ్గుగా ఈ యొక్క హైడ్రా ప్రకటించింది. ఏ రకంగా రాజకీయాలకు పాల్పడుతూ ఉంది, ఏ రకంగా అధికార పార్టీకి కొంగు కాస్తా ఉంది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి హైడ్రా చేస్తున్నటువంటి అరాచకాల్ని తప్పకుండా నిలదీస్తాం, కోర్టులలో కూడా నిలదీస్తాం. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత నిర్వర్తించి వారిని మెడలోంచేసి పేదలకు న్యాయం వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భం మనవి చేసుకుంటూ, ముఖ్యంగా గాజు రామారం 307 సర్వే నంబర్లో ఎవరైతే పేదలు నివసిస్తారో వారికి న్యాయం జరిగే విధంగా వారికి అండగా ఉంటాం. ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆర్కేపుడి గాంధీకి ఒక న్యాయము, మా పేదలకు ఒక న్యాయం ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంత మంచి పద్ధతిగా ప్రభుత్వం రక్షణ ఇచ్చి చుట్టూ పోలీసులను పెట్టి ఏ రకంగా కాపలా కాస్తుందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు, ఇది కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డికి డబ్బులు సంపాదించి పెట్టడానికి కావాల్సిన ఏజెన్సీ లాగా పనిచేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ కావచ్చు, అక్కడ మూసి ఒడ్డున కావచ్చు, మూసి ఒడ్డున నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పక్కన నీళ్ళని ఆనుకొనే కడుతూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు, హైడ్రా అటువైపు చూడడం లేదు. అంటే ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వం పెద్దవాళ్ళ కొరకే, ఉన్న వాళ్ళ కొరకే తప్ప ఈ ప్రభుత్వం పేదల కొరకు కాదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. హైదరాబాదు నలుమూలలో ఎటువైపు చూసినా కేసీఆర్ కట్టించిన లక్షలాది ఇండ్లు కనబడుతూ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు. కానీ ఇవాళ మధ్యలో చూస్తే రేవంత్ రెడ్డి కూలగొట్టిన ఇండ్లు కనబడతా ఉన్నాయి, కూలగొట్టి శ్మశానంగా చేసిన పేదల బతుకులు కనబడతా ఉన్నాయి. కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఇది. కేసీఆర్ 10 ఏళ్లలో నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో మొత్తం కూలగొట్టి నాశనం చేసిపోయాడు. ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేస్తూ ఉన్నాడు, పేదల భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నాడు. కేవలం తనకు అవసరమైన, తన రాజకీయ పరపతికి అవసరమైన, తన పదవిని నిలబెట్టుకోవడానికి కావలసిన పని మాత్రమే చేస్తున్నాడు. ఇవాళ బీఆర్ఎస్ నుంచి గెలిచి కొనుక్కున్న వాళ్ళకు ఈ రకమైన నజరానాలు ఇస్తున్నాడు, ఈ రకంగా కాపలా కాస్తున్నాడు. ఆయన సొంత పార్టీలో ఉన్న మంత్రులకు కాపలా కాస్తున్నాడు. ఇది ఇవాళ ఇంకా నిస్సిగ్గుగా నిన్న మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చి మాట్లాడుతున్నాడు. అక్కడ పేదల్ని భయపెట్టిస్తున్నాడు. మీరు ఓట్లు వేయకపోతే మీ పెన్షన్లు ఉండవు, మీరు ఓట్లు వేయకపోతే మీకు షాదీ ముబారక్ రాదు, మీకు ఓట్లు లేకపోతే ఫ్రీ బస్సు ఉండదు, మీకు ఓట్లు లేకపోతే బియ్యం ఇయ్యను, ఈ రకంగా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి అబ్బ సొత్తు కాదు, ఆపడానికి రేవంత్ రెడ్డికి ఏమీ లేదు. ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు చేస్తే పక్కన చూస్తున్నాం, ఇప్పటికే 2-3 దేశాల అధ్యక్షుల్ని తరిమి కొట్టిండ్రు. కేవలం పోలీసులను పెట్టుకొని నేను పరిపాలన చేయొచ్చు, పోలీసులను పెట్టి నేను భయపెట్టవచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు. నీ ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే కేసీఆర్ ఒక్క పిలిపిస్తే నీ హైడ్రా అడ్డుకోలేదు, నీ పోలీసులు అడ్డుకోలేరు, నీ లాగు పగలగొట్టి నిన్ను పారదోలడం ఖాయం ప్రజలు. నువ్వు ఏ అడవుల నుంచి వచ్చినా అని చెప్తున్నావో, నల్లమల పులి అని చెప్తున్నావో, నల్లమల పిల్లిని కూడా కాకుండా చేస్తారు నిన్ను. నువ్వు చేస్తున్న దుర్మార్గాలు ఈ రకంగా ప్రజల ముందర చూపించాలి, ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బృందం ఇక్కడ రావడం జరిగింది. మీడియా మిత్రులు కూడా అందరూ కూడా చూస్తున్నారు. ఒక పక్కన కూలగొట్టిన వాళ్ళు ఏ రకంగా పోయి మందిలో తలదాచుకుంటున్నారో చూస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం ఏ రకంగా పోలీసు రక్షణ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళకి కట్టబెడుతుందో కూడా మనం చూస్తున్నాం. ఈ దుర్మార్గాల్ని ప్రజలకు మళ్ళొకసారి కళ్ళకు కట్టినట్టు చూపించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బృందం మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి ఆదేశం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇది
రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా ప్రత్యేకించి గమనించాలి. 99% మంది ప్రజలు బీదలే ఉన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. మీ సోదరులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇండ్లు కూలగొట్టబడి వచ్చి మీ ఇళ్ళలో కూడా తల దాచుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే, మీరు వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి, ఊరటను ఇవ్వాలంటే రేపటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టి బుద్ధి చెప్పాలి. దానితోనే మీరు హైడ్రాకు నిరసన చెప్పినట్టు, మీరు పేదలకు అండగా ఉన్నట్టు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ దుర్మార్గాల్ని ఆపాలంటే, రేవంత్ దుర్మార్గాల పట్ల నిరసన చెప్పాలంటే మీ చేతికి వచ్చిన ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి. హైడ్రాకు నిరసనగా, రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలన నిరసనగా కూడా రేపు జూబ్లీహిల్స్లో 11వ తారీఖు నాడు మీరు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.